చిన్ననాటి నుండే విద్యార్థులకు సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పిస్తే వారు మంచి స్థాయికి చేరుకుంటారని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య వెల్లడించారు. ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో జరిగిన స్పార్కిల్ కిడ్స్ 7వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థి స్థాయిలో వారికి ఉన్నత లక్ష్యాలను తెలియజేయడం ద్వారా వాటిని చేరుకునేందుకు ఆసక్తి కనబరుస్తారంటూ తెలిపారు. డాక్టర్ అబ్దుల్ కలాం చెబుతున్నట్లుగా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనే విధంగా విద్యార్థి దశలోనే పిల్లలను ప్రోత్సహిస్తే మంచి పౌరులుగా ఎదుగుతారని డాక్టర్ సీతారామయ్య అన్నారు. అడిషనల్ డిస్టిక్ట్ జడ్జి టి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పార్కిల్ కిడ్స్ వార్షికోత్సవంలో విద్యార్థుల ప్రదర్శనలు చూస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. ఇక్కడ చదివే చిన్నారులు చాలా యాక్టివ్ గా ఉన్నారని, వారికి టీచింగ్ లెర్నింగ్ నేర్పిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. తాము చదువుకునే సమయంలో ఇలాంటి సౌకర్యాలు లేవని, ప్రభుత్వ బడుల్లో చదువుకుని తల్లిదండ్రుల కోరికను నెరవేర్చామని, మీరు కూడా బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలంటూ సూచించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ చిన్నారులు చేసే డ్యాన్సులు చూస్తే వారి ముఖాల్లో మెరుపులు కనిపించాయని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు వారిలో దాగి ఉన్న కళలను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ భావజాలాన్ని పిల్లల మీద రుద్దకుండా వారి ఉన్నతికి బాటలు వేయాలంటూ సూచించారు. ఈ వేడుకల్లో స్పార్కిల్ స్మార్ట్ అండ్ స్పార్కిల్ కిడ్స్ డైరెక్టర్ జిఎన్ఆర్ చౌదరి, ప్రిన్సిపాల్ మాధవి, తేసిఎన్ఆర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన డ్యాన్సులు ఎంతగానో అలరించాయి. By local kids from Nirmal Nagar. To the management of school for inviting me as a chief guest. Thank you so much. I have seen the dance of some of the students. Then I remember my school days. I was so happy and my organs inside are dancing. They did dance well. What should I say? The students very active. Just now, I heard some messages from students' mother through video conferencing. Their views about the school and the achievement of school and the work of teachers. So from them I could
are very hardworking and they are treating the children like their children, the students like their children. So I hope that all the teachers will take the same step forward. I also congratulate the management of team for successful completion of 7 years journey. I wish the management to keep up the same tempo in continuing their journey and develop the institution, and also see that all the students reach higher positions. So I'll tell you one thing, తెలుగులో చెప్తాను. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్లో ఇంత ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అని చాలా మంచి ఎడ్యుకేషన్, తర్వాత టీచర్స్, వెల్ ఎక్విప్డ్ టీచర్స్. మా టైంలో గవర్నమెంట్ టీచర్స్, బట్ దే ఆర్ వెల్ ఎక్విప్డ్. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని మా పేరెంట్స్ ఇన్స్పిరేషన్స్ని, వాళ్ళ హోప్స్ని అర్థం చేసుకొని ఇలాంటి స్టేజెస్కి రీచ్ అయ్యాము. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద చిల్డ్రన్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ ఫస్ట్. థర్డ్ క్లాస్ పిల్లలకి నేను ఇలా చెప్పినా కూడా అర్థం కాదేమో, బట్ పేరెంట్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కొంచెం పిల్లల్ని మీద కాన్సన్ట్రేషన్ చూపించి, వాళ్ళ స్టడీస్ మీద చూపించి, వాళ్ళని మంచి ఇక చదివించి, స్కూల్లో చెప్పిన వాటిని పాటించి మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఒక మదర్, నా కొడుకు కూడా 8th క్లాస్ చదువుతున్నాడు. సో ఈ సో హార్డ్ వర్కర్ అనమాట. మనము పేరెంట్స్ని ఏంటంటే కొంతవరకు ఎంకరేజ్ చేస్తాం. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై వర్క్ ఐ మే నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్, బట్ he himself takes. కాబట్టి ఇక్కడ స్కూల్ పేరు కూడా ఉంది స్పార్క్ అని. కాబట్టి ఆ చిన్నారుల్లో వాళ్ళ మొహాల్లో మెరుపులు కనిపించాయి. అంటే చదివేటప్పుడు ఆ మెరుపులు ఉండవు, కానీ కల్చరల్ యాక్టివిటీస్లో మాత్రం ఆ మెరుపులు కనిపిస్తుంటాయి. అందుకని యాజమాన్యం కూడా అప్పుడప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి ఇట్లాంటి టాలెంట్స్ని వెలికి తీసే దానికోసం మంత్లీ లేదా ఆ 3 months ఒకసారి అయినా కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు వాళ్ళలో దాగినటువంటి ఒక సృజనాత్మకత కళలు ఉంటాయి. డ్యాన్స్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఉండొచ్చు, డ్రాయింగ్ వేసేవాళ్ళు ఉండొచ్చు. ఇలాంటివి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఈరోజు డ్యాన్స్ వేసిన మీ పిల్లలు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో చూడండి, వారి బిహేవియర్ గమనించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో కాన్ఫిడెంట్గా కనిపిస్తారు పిల్లలు ఈరోజు. కారణం ఏమిటంటే నేను ఏదో గెలిచాను, సాధించాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళలో ఉంటుంది. అందుకని పేరెంట్స్ కూడా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఎందుకంటే మన యొక్క భావజాలాన్ని పిల్లలపై రుద్దాము. డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో అనుకుంటారు. సో వాడది దానికంటే భిన్నంగా వాడి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి పిల్లవాడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక 10th క్లాస్ ఆ స్థాయికి వచ్చాక అతను ఏమవ్వాలనుకున్నాడు, టీచర్స్తో మాట్లాడితే అతను ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవుతాడు, ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్గా చదువుతున్నాడు, అతని టాలెంట్ని టీచర్ తెలుసుకోగలరు. అందుకని పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే స్పార్క్ స్కూల్లో వేసాక మా బాధ్యత తీరిపోయింది, స్కూల్ మేనేజ్మెంట్దే బాధ్యత అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటుంటారు. దయచేసి స్కూల్లో ఉన్నటువంటి సమయం అంతా పేరెంట్స్ కంటే ఎక్కువ కేర్గా టీచర్స్ ఆ మేనేజ్మెంట్ చూసుకుంటారు.
ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లలు ఇక్కడంతా చిన్నపిల్లలే కాబట్టి ఆ పిల్లలు అందుకనే చిన్నపిల్లల్ని కొనకుండానే దొరికిన కనకం అంటుంటారు. అంటే మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మన ఆ ఇంటి వాతావరణం అంతా ఉత్సాహంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలు లేని ఇళ్ళలో ఆ ఉత్సాహం ఏదో డల్గా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న వాతావరణం అంతా కూడా. కాబట్టి అలాంటి పిల్లల్ని చాలా అపురూపంగా మనం పెంచుకుంటుంటాం, ఒకరిద్దరు పిల్లలే కాబట్టి. ఇక్కడ పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. కేవలం విద్యా సంస్థలదే కాకుండా పేరెంట్ ఇంటికి వచ్చాక పిల్లవాడికి ఇచ్చిన హోంవర్క్ ఏంటి, వారితో కొంత సమయాన్ని స్పెండ్ చేయండి. వీకెండ్స్లో వాళ్ళతో స్పెండ్ చేయాలి పిల్లలతో. అప్పుడు ఆ పిల్లవాడికి ఒక మానసిక ఆనందం కలుగుతుంది. అలాగే వారి కోసం కొంత టయాన్ని మీరు కేటాయించడము, ఎప్పుడు చదివేది కాకుండా కొంత రిక్రియేషన్ కూడా ఇటు స్కూల్ వాళ్ళు పేరెంట్స్ కల్పించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే పేరెంట్స్ ఒక పిల్లవాడిని మరొక పిల్లవాడితో పోల్చకండి. ఇది జనరల్గా చేస్తున్న తప్పు. ఇది ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ఈ విధంగా నెగటివ్గా మనము వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి, నీకు చేత కాదు అంటూ తిడుతూ వెళ్తారో ఆ పిల్లవాడిలో నెగటివ్ భావజాలం పెరిగిపోతుంది. అలా నెగటివ్ భావజాలం పెరిగిపోయి ఇక చదువు అంటేనే వాడికి ఒక విధమైన విరక్తి కలిగి ఇక మీరు అనుకున్న లక్ష్యాన్ని వాడు సాధించలేడు. అది ప్రోత్సహించే విధంగా ఉండాలి ఎప్పుడు కూడా. పేరెంట్ అనేటువంటి వారు, నాన్న ఇప్పుడు పేరెంట్ అయినా టీచర్ అయినా ఈసారి నీకు ఇన్ని మార్కులు వచ్చాయి, 32 మార్కులు వచ్చాయి, జస్ట్ 2-3 మార్కులు నీకు పోయింది, నెక్స్ట్ టైం యూ విల్ గెట్ ఇట్, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావని వెన్ను తట్టినప్పుడు వాడికి ఆ విధంగా వస్తుంది. ఎక్కడో మార్కులు 0 వస్తే ఏదో కొమ్మలు మిగిలిపోయాయని చెప్పేసి పిల్లల పైన పేరెంట్స్ చిరుపురులాడడం. పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా సాధిస్తారు. అదందరూ కూడా గమనించండి. ఇక చివరిగా పేరెంట్స్కి పిల్లల్ని చాలా బాగా పెంచి గొప్ప సంస్కారం కలిగిన వాళ్ళుగా చేయాలనుకుంటుంటాం. అంటే మనం ఏ విత్తు నాటితే ఆ మొక్కనే వస్తుంది. మనం ఇంట్లో ఎలా ఉన్నామో పిల్లలు అదే నేర్చుకుంటారు. డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఉంటుంది పిల్లల్లో. పేరెంట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారో పిల్లలు చాలా చాలా గమనిస్తూ ఉంటారు. టీచర్లను పేరెంట్స్ని చాలా ఆదర్శంగా తీసుకుంటారు పిల్లలు. ఇంట్లో తండ్రి ఎప్పుడు తల్లిని తిడుతూ ఉంటే పెరుగుతున్న కొడుకు గమనించి పెద్దగా అయ్యాక ఆడవాళ్ళని ఇలా చూడాలేమో అనేటువంటి ఆ భావజాలం వాడికి పెరిగిపోయి రేపు భార్య వస్తుందో అలాగే ఉంటాడు. అదే ఆడవాళ్ళు భర్తని చాలా చులకనగా చూసే ఇళ్లలో ఆ ఆడపిల్ల పెరిగి పెద్దగా అవుతూనే భర్తతో ఇలాగే ఉండాలేమో అని ఆమె నెగటివ్ భావజాలంతో పెరుగుతుంది. నీ భర్త మంచివాడే కాబట్టి నీకు నడుస్తుంది, రేపు పొద్దున నీ కోడలు ఆ అమ్మాయి ఒకటి కోడలుగా వెళ్ళినప్పుడు నీ భర్తలాగా నీ అల్లుడు ఆ అమ్మాయిని భరించలేకపోతే ఆ పెళ్లి పెటాకులు అవుతుంది. అందుకని ప్రతి విషయంలో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఘర్షణ వాతావరణం పిల్లల ముందు లేకుండా చూసుకోవాలి. ఈరోజు మన స్పోర్ట్స్కి 7th యాన్యువల్ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మేడం శ్రీమతి టి రాజలక్ష్మి గారికి, అలాగే మన ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు గారికి, అలాగే మన వేదికను అలంకరించిన మన పి నాగేశ్వరరావు గారు చైర్మన్ పేస్ ఇన్స్టిట్యూషన్స్ వారికి, అట్లాగే మన మాధవి గారికి, చౌదరి గారికి, మన కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్. మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మీ సెలబ్రేషన్స్ అంటే కీ అచీవ్మెంట్స్ ఆఫ్ యువర్ స్పోర్ట్స్ అండ్ అకాడమిక్. సో మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. ఒక చిన్న అంటే మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఒక అతిథిగా పిలిచినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక 2 మాటలు అంతే. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు పిల్లల్ని కలలు కనండి, కలలు నిజం చేయండి అని చెప్పి ఒక సేయింగ్స్ ఉన్నాయి. బీ యాక్టివ్ అని, వర్క్ హార్డ్ లీడ్స్ టు బ్రిలియంట్ అని, ఇట్లాంటి సేయింగ్స్ కొన్ని వాళ్ళ
చదువుకునేటప్పుడు వాళ్ళ రూమ్లో కొన్ని ఆయన సేవింగ్స్ పెట్టి వాళ్ళకి అలవాటు చేయడం మంచిదని భావిస్తూ, అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మన ప్రిన్సిపల్ గారికి, మన కరెస్పాండెంట్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళకి ఈ ఏజ్ నుంచే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎలా ఉండాలనేది రోజు వాళ్ళు తీసుకునే క్లాసులు ఒక 10-15 మినిట్స్ సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కొద్దిగా వాళ్ళకి తెలియజేస్తే, వాళ్ళ స్వీయ క్రమశిక్షణ కనుక వాళ్ళకి కనుక నేర్చుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి అకాడమిక్స్లోనే కాదు ప్రతి దానిలోనూ వాళ్ళు అచీవ్ చేయగలుగుతారని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన స్పార్క్స్ కిడ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Who has worked here for the children to make them to dance very, very well. Yeah, that's good. Thank you all. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారం. పిల్లలందరికీ ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ నేను యాజ్ అకాడమిషియన్ ఒక 2 విషయాలు షేర్ చేసుకుంటాను. నాకంటే ముందుగా నేను చెబుదాం అనుకున్న అన్ని పాయింట్స్ చాలా వరకు మన వెంకటకృష్ణ సార్, కమిషనర్ గారు, తర్వాత మన చైర్మన్ సార్ ఇద్దరు, వెంకటరమణ సార్ ఇద్దరు కొన్ని చెప్పారండి. నేను పెద్దగా ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు, కానీ 2 థింగ్స్ మాత్రం ఫోకస్ చేయాలనుకుంటున్నాను. మనమందరం అనుకుంటాము స్కూల్లో చదువు చెప్తారు, స్కూల్ పంపిస్తే చదువు చెప్తారు అని. కానీ మాకు బీఈడి సైకాలజీలో ఏం చెప్తారంటే, పిల్లలకి ఫస్ట్ నేర్పేది ఎవరు అంటే మదర్, తల్లి దగ్గర నేర్చుకొని వస్తారు పిల్లలు. There are 4 pillars in learning stage. LSRW. Listening, speaking, reading and writing. ఈ 4 బేసిక్స్ వస్తే పిల్లలు ఏదైనా సాధించగలరు. ఈ లిజనింగ్, స్పీకింగ్ అనేది స్కూల్కి రాకముందే వాళ్ళు చేసేస్తారు. అంటే అక్కడ టీచర్స్ ఉన్నారనా? ఎవరు లేరు కదా. టీచర్స్ ఎవరు లేరు కదా, మీరే కదా ఉంది. తల్లి, తండ్రి, బాబాయ్, పిన్ని, తాతయ్య, నాయనమ్మ, ఇంకా ఎవరుంటే సరౌండింగ్లో వాళ్ళందరూ నేర్పి తను నేర్చుకుంటాడు. అది కూడా ఏమన్నా నేర్పుతున్నామంటే, నాకు తెలిసినంత వరకు మనం నేర్పేది అత్త, తాత అని చిన్న పదాలు ఎప్పుడైతే స్టార్టింగ్లో ఉంటాయో అవి నేర్పుతాం. ఆ తర్వాత మనమేమి నేర్పం, తనే నేర్చుకొని మనకు నేర్పుతుంటారు. మీరు గమనించారంటే, మీరు అంటారు సార్ ఇంట్లో మేము అసలు ఈ మాటలే మాట్లాడాం, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో తెలియదండి. ఎక్కడ నుంచి నేర్చుకోడండి, సార్ చెప్పినట్టుగా డెమాన్స్ట్రేటివ్ మెథడ్ అంటారు దాన్ని. తను ఎక్కడి నుంచి నేర్చుకోరు, మన దగ్గర నుంచే నేర్చుకుంటాడు. మనకు తెలియదు మనం ఎలా మాట్లాడుతున్నాం. కోపంతో ఉంటాం, ఒక్కోసారి పక్కన వాళ్ళ మీద కోపంతో ఉంటాం, బిహేవియర్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాం. పిల్లల ముందే అవుతాం, ఇంట్లోనే అవుతాం. ఒక్కోసారి ఫోన్లో మాట్లాడతాం, ఎవరో అవతల వ్యక్తి మనల్ని విసిగిస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ భాషలోనే చెప్తాం. ఇదంతా ఎవరు వింటున్నారు ఇక్కడ? చైల్డ్ వింటున్నాడు. చైల్డ్ ఈజ్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ us. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.